సో ఇదనమాట దీని ఇంజన్ అయితే. మనం ఒకవేళ మరీ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఈ 4L అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టిల్ట్ స్టీరింగ్ ఆప్షన్ అయితే ఉంది, బట్ టెలిస్కోపిక్ అయితే లేదనమాట. ఫ్రంట్ సీట్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ సీట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. ఆఫ్ రోడర్ అని తెలియడం గురించి ఈ టైప్లో అయితే దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మొత్తం అయితే రన్ అయింది. అండ్ దెన్ ఇక్కడ జిమ్ని బ్యాడ్జింగ్ తోటి అయితే ఒక ప్యాడింగ్ అయితే ఇచ్చారు. ఇవి యాజ్ అన్ యాక్సరీ ఫిట్ చేసినవి, ఇవి అయితే దీంతో పాటు రావు. ఫస్ట్ జనరేషన్ అనేది 1970లో అయితే వచ్చింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇక్కడైతే చూస్తున్నారు కదా జిమ్ని, అండ్ ఈ డిజైన్ ఎలిమెంట్ అంతా కూడా కొత్తగా కనబడుతుంది కదా. అండ్ చాలా రోజుల తర్వాత, అంటే ఆల్రెడీ ఇది వచ్చి ఒక 4 months 5 months అయితే అయింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో టోటల్గా అసలు మారుతి సుజుకి నుంచి వచ్చిన జిమ్నీలో అసలు ఏ ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో వేరియంట్స్ ఏంటి, కలర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అయితే మనం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ఎవరైతే జిమ్నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ యాక్చువల్గా ఈ జిమ్నీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దీని హిస్టరీ మనం వే బ్యాక్ చూసుకుంటే కనుక ఫస్ట్ జనరేషన్ అనేది 1970లో అయితే వచ్చింది. అండ్ సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి జిప్సీ అని అయితే వచ్చింది. ఆ జిప్సీ అనేది 1981లో వచ్చింది. అండ్ దెన్ థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి జిమ్నీ 1998లో అయితే వచ్చింది. అండ్ ఫోర్త్ జనరేషన్ జిమ్నీ వచ్చేటప్పటికి 2018లో వచ్చింది. బట్ మన దగ్గరికి రావడానికి కొంచెం టైం బట్టి వచ్చేసాం. మనకైతే బయట 2023 నుంచి ఇదైతే సేల్లో ఉన్నాయి కదా. అండ్ ఇవి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ అంతా చూద్దాం, ఆ తర్వాత బ్యాక్ సైడ్ కానీ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా చూపిస్తాను. ఇవి యాజ్ అన్ యాక్సెసరీ ఫిట్ చేసినవి, ఇవి అయితే దీంతో పాటు రావు. అండ్ దీంతో పాటు వచ్చేవి ఏంటంటే ఇవి వస్తాయి. ఇవి టోటల్ LED సెటప్తో వచ్చిన లైట్లు అయితే వస్తాయి. హాలోజన్ సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్న టోటల్ LED యూనిట్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ జిమ్నీలో వచ్చేటప్పటికి మనకి జెటా వేరియంట్ అనేది బేస్ వేరియంట్, అండ్ ఆల్ఫా వేరియంట్ వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది అయితే ఆల్ఫా వేరియంట్. అండ్ రెండు వేరియంట్స్ అంటే యాజ్ వెల్ as జెటా వేరియంట్ అలాగే ఆల్ఫా వేరియంట్ రెండింటిలో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, యాజ్ వెల్ as ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ రేడియేటర్ దగ్గర గ్రిల్ అయితే చూస్తున్నారు కదా. సో ఎయిర్ ఇంటేక్కి మనకి పెద్ద స్పేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి స్పేస్ అయితే ఉందన్నమాట లోపలికి ఎయిర్ ఇంటేక్కి, యాజ్ వెల్ as ఇక్కడ జిమ్నీ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా టోటల్ ఫైబర్ యూనిట్ వస్తుంది. అండ్ ఇవి హెల్లా లైట్స్ అయితే ఫిట్ చేశారు. అండ్ ఈవెన్ దీంట్లో చూసుకుంటే మనకి హెడ్లైట్ వాషర్స్ కూడా వస్తాయి. బేసిక్ వెర్షన్లో అయితే ఈ వాషర్స్ రావు. ఇవేంటంటే మనకి టోటల్ కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అది చేసేటప్పుడు మనకు ఒకవేళ హెడ్లైట్ మీద టోటల్ మడ్ పట్టేసింది అనుకోండి, అలాంటి టైంలో మనకి వెళ్ళడం కొంచెం ఇష్యూ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇవైతే ఇచ్చారు. ఈ ఫీచర్ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అంటే ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి ఇక్కడ కొంచెం డిజైన్ ఎలిమెంట్ చూస్తున్నారు కదా, ఇది సిల్వర్ టైప్లో ఇక్కడ ఒక చిన్న ఫినిష్ టైప్ అయితే ఇచ్చారు. ఇది ఎక్స్ట్రాగా అయితే ఫిట్ చేశారు. ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్, ఇది మెటల్ ఏం కాదు. బట్ చూడడానికి లుక్ అయితే ఉంది, మనకి ఒక ఆఫ్ రోడ్ వెహికల్ లుక్ వచ్చేలాగా దీని అయితే తయారు చేశారనమాట. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ స్టిక్కరింగ్స్ చూసుకున్నా సరే ఈ స్టిక్కరింగ్ అంతా కూడా మనకి యాక్చువల్గా జిమ్నీతో పాటు అయితే రాదు. ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ అని కాదు, ఈవెన్ సుజుకిలోనే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట పర్చేస్ చేసేటప్పుడు. అండ్ ఇలాగ దీంట్లో మొత్తం టోటల్గా ఏమేమి ఫిట్ చేశారు అవన్నీ ప్రైస్ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇక్కడ ప్రైస్ అయితే చూస్తున్నారు కదా. సో ఇలాగ ఓవరాల్గా ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత దీని కాస్ట్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కాస్ట్ వచ్చేటప్పటికి 152,348 అయితే అయింది. అండ్ అవేంటంటే ఈ స్టిక్కరింగ్స్ యాజ్ వెల్ as ఇక్కడ మనకి మిర్రర్ దగ్గర చూస్తున్నాం ఈ సిల్వర్ టైప్ అయితే ఎక్స్ట్రా ఎలిమెంట్ అయితే ఫిట్ చేశారు కదా మిర్రర్ దగ్గర కూడా. అండ్ దెన్ ఇక్కడ ఒక ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది అనమాట టైర్స్. మనకి దీంట్లో పోతే 195 సెక్షన్ టైర్స్ అయితే వస్తాయి. రేడియల్ టైర్స్ 15 ఇంచ్ వస్తాయి. ఆ సైజులో 15 ఇంచ్ ఎల్లో వీల్, దాంట్లో ఏం చేంజెస్ అయితే ఏం లేవు. కానీ ఇది టోటల్ ఎల్లో వీల్ సెటప్ వస్తుంది. నార్మల్ వేరియంట్స్లో మనం చూసుకుంటే ఏంటంటే జెటాలో వచ్చేటప్పటికి మనకి క్యాస్ట్ ఐరన్ వీల్ వస్తుంది. అండ్ ఆల్ఫాలో వచ్చేటప్పటికి ఎల్లో వీల్ అయితే వస్తుంది. బట్ ఈ టైప్లో టోటల్ ఆఫ్ రోడ్ బటన్ తోటి అయితే రాదు, ఇంత మాసివ్ టైర్ అయితే రాదు. ఇది కూడా యాజ్ అన్ యాక్సెసరీ ఫిట్ చేసింది. అండ్ అలాగే దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. రేర్లో వచ్చేటప్పటికి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సస్పెన్షన్ చూసుకుంటే రిజిడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ టోటల్గా దీని బాడీ వెయిట్ చూసుకుంటే కనుక మనకి 1195, అంటే వర్షన్స్ని బట్టి కొంచెం వెయిట్ అయితే మారుతుంది. సో 1195, 1200 లేదంటే 1210 ఆ టైప్లో అయితే వస్తుంది. అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి కొంచెం తేడా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 1545 kg. అండ్ ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి ఈ డోర్ వైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎక్స్ట్రా ఫిట్ చేసినవి. అండ్ లగేజ్ క్యారియర్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి హెవీ లుక్తో అయితే ఉంది.
సో ఇది కూడా ఎక్స్ట్రాగా ఫిట్ చేసింది. ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ జిమ్ని బ్యాడ్జింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఆఫ్ రోడ్కి సంబంధించిన టైప్లో డిజైన్ ఎలిమెంట్ అయితే ఉంది, టోటల్ స్టిక్కరింగ్ అనేది. అండ్ వీల్ పైన ఆర్చెస్ చూసుకున్న ఇవంతా ఫైబరే, కానీ చాలా హార్డ్ ఫైబర్ అయితే ఉంది. అండ్ చాలా పెద్ద డిజైన్ అయితే ఉంది. సైజ్ అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజ్ అయితే ఉందో. అండ్ దీంతో పాటు మనకు ఒక క్లాడింగ్ అయితే ఇక్కడ రన్ అయింది. సో బ్యాక్ వీల్ దగ్గర నుంచి ఈవెన్ ఫ్రంట్ వీల్ వరకు మొత్తం అయితే రన్ అయింది. అండ్ దెన్ ఇక్కడ జిమ్ని బ్యాడ్జింగ్ తోటి అయితే ఒక ప్యాడింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్. ఇది దీంతో పాటు అయితే రాదు, జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ మాత్రమే వస్తుంది. సో ఇది కూడా యాజ్ అన్ యాక్సరీ ఫిట్ చేసింది ఇది టోటల్గా. అండ్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ చూసుకున్నా మనకి ఈ టైప్లో అయితే ఉంది. మనకి వీల్ అనేది లోపల రాదు, స్పేర్ వీల్ అనేది బయట సైడ్కి వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ కాంటినెంటల్ 215/75 ఇదైతే దీనికి ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ 3 bolts మాత్రమే ఉంటాయి, మిగతావి అయితే 2 డమ్మీ అనమాట. అండ్ ఇక్కడ జిమ్నీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ వైపర్కి సంబంధించిన వాషర్ అయితే ఇక్కడ ఉంది, వైపర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నెక్సా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ గ్రిప్, అంటే మొత్తం 4 wheel డ్రైవ్ అయితే దీంట్లో ఉంది కాబట్టి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఎలిమెంట్స్ చూసుకున్నా సరే మనకి లైట్స్ అయితే చూస్తున్నారు కదా. సో బ్రేక్ ల్యాంప్ యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి రివర్స్ మనం ఆన్ చేసుకుంటే రివర్స్ గేర్ వేసుకున్నప్పుడు ఇక్కడ వైట్ లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ సెన్సార్స్ చూసుకుంటే మనకి రేర్ పార్కింగ్ సెన్సార్ ఇదైతే కొంచెం సైడ్కి ఇవ్వడం జరిగింది కదా. సో ఈవెన్ మనకి సైడ్ కర్వ్స్లో కూడా ఏమున్నా అదైతే డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ 2 అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి కెమెరా అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి స్టాప్ ల్యాంప్ అనమాట. సో ఓపెన్ చేసుకుంటే మనకి లోపల బూట్ స్పేస్ చూసుకుంటే కనుక 219 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంది దీంట్లో. మరి ఓవర్గా లగేజ్ కానీ బాగా ఎక్కువ దూరాలు అవి ట్రావెల్ చేసే వాళ్ళకి లగేజ్ స్పేస్ అయితే సరిపోవచ్చు. బట్ చూడడానికైతే చాలా బాగుంది, ఎందుకంటే దీంట్లో ఇక్కడ స్పేర్ వీల్ లేదు కాబట్టి ఈ లగేజ్ మనం ఈవెన్ ఈ సీట్ హైట్ వరకు పై వరకు పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ, మనం అయితే క్యారీ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 12 volt సాకెట్ అయితే ఇచ్చారు. ఈవెన్ వ్యాక్యూమ్ క్లీనర్ కానీ లేదంటే టైర్ ఇన్ఫ్లేటర్ అవి ఒకవేళ సెట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకవేళ మనం ఇంకా లగేజ్ స్పేస్ ఎక్కువ కావాలి, వెనకాల ప్యాసింజర్స్ ఎవరు లేరు అనుకుంటే కనుక ఇది 60-40 స్ప్లిట్ కూడా కాదనుకుంటే ఇది చూస్తుంటే 50-50 స్ప్లిట్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఇక్కడైతే టాప్ టెదర్ అని చూస్తున్నారు కదా, దీంట్లో ఏంటంటే ఐసోఫిక్స్ ఒకవేళ మనం ఫిక్స్ చేసుకోవాలన్నా ఐసోఫిక్స్ యాంకరేజెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చి ఈ యాంకర్ టైప్ అయితే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అండ్ దెన్ ఐసోఫిక్స్ సీట్స్ కూడా మనకి దీంట్లోనే వస్తాయి అనమాట, మనకి జటా వేరియంట్లో అయితే రాదు. సో 2 సైడ్లు అయితే అది ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా మనం ఒకవేళ కావాలన్నా ఇదైతే ముందరికి క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో ఇది బ్యాక్ సైడ్ ఎలిమెంట్ అయితే టోటల్గా. అండ్ దెన్ ఇక్కడ యాంటీనా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ సీట్ చూసుకుంటే మనకి సీట్ కుషన్ అయితే చాలా బాగుంది దీని మీద. అండ్ సీట్ ఈ లెంత్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ చూసుకుంటే దీన్ని బట్టి మనం అయితే ఒకటి చెప్పచ్చు ఏంటంటే ఈ ముందర స్పేస్ మనకి కంఫర్టబుల్గా ఉండడం గురించి ఇదైతే కొంచెం తగ్గించారని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుంది ఏంటో అటు సైడ్ నుంచి కుషన్ చూద్దాం. ఇటు సైడ్ చూస్తూ ఉంటే మనకి చాలా ఓవర్ హైట్ కింద అయితే కనిపిస్తుంది కదా. ఆ ముందరంతా కూడా ఇక్కడ రాళ్ల మీద బేస్ చేశారు. ఆఫ్ రోడర్ అని తెలియడం గురించి ఈ టైప్లో అయితే దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. నేను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నానంటే విశాఖపట్నం వరుణ్ నవోటల్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఒకసారి లోపల క్వశ్చన్ చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది, ఇదైతే క్రోమ్లో ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ పవర్ విండో స్విచెస్ అయితే ఈ టైప్లో డిజైన్ చేశారు. ఇది కూడా బాగుంది కదా డిజైన్ అనేది. నార్మల్ ఎప్పుడు చూస్తున్న రెగ్యులర్ దాంతో పోల్చుకుంటే ఇదైతే కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఇదంతా కూడా కొంచెం హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది చూడడానికి. అండ్ లుక్ పరంగానే కాదు, ఇలా పట్టుకున్నా సరే హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ స్పీకర్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కూర్చుంటే ఈ టైప్లో అయితే ఉంది. మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. మనకి లెగ్ రూమ్ వరకు ఓకే, కానీ థై సపోర్ట్ అయితే ఏం లేదు దీంట్లో అంతలాగా. అండ్ హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి, మనకి 4 కూడా హెడ్ రెస్ట్లు అయితే ఉన్నాయి. హెడ్ రెస్ట్లో నో ఇష్యూ. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా మనకి డోర్ హ్యాండిల్స్ అయితే బోత్ సైడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ రూఫ్ ల్యాంప్ అయితే ఒకటి ఉంది.
అండ్ ఇక్కడ మనకి డోర్ దగ్గర చూసుకున్నా మనకి బాటిల్ హోల్డర్స్ కానీ మ్యాగజైన్ హోల్డర్ అవి అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ అయితే ఇచ్చారనమాట మ్యాగజైన్ హోల్డర్ అనేది. అండ్ ఇక్కడ మధ్యలో చూసుకుంటే 2 కప్ హోల్డర్స్కి అయితే ఉంది. అండ్ మధ్యలో బంప్ అయితే ఉంది. సో అలా ఉండడం వల్ల దీంట్లో మోస్ట్లీ 2 passengers వరకే కంఫర్ట్ ఉంటుంది, కానీ 3rd passengerకి కంఫర్ట్ అయితే ఉండదు. కొంచెం లీన్గా ఉండి లేదంటే మధ్యలో పిల్లల వరకు ఓకే, కానీ పెద్దవాళ్ళు 3 కూర్చోడానికి అయితే అవదనమాట. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా, నా హైట్ వచ్చేటప్పటికి 5'8", ఇంకా ఒక 6 అలా ఉన్న వాళ్ళైతే వెనకాల సీట్లో కంపల్సరీగా ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. ఇక్కడ అంత గ్యాప్ అయితే లేదు, వాళ్ళైతే కొంచెం ఇలా కిందకు వంగి కూర్చోవాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం ఇబ్బంది, అది లాంగ్ జర్నీస్ చేయాలి అనుకునే వాళ్ళకి. ఫ్రంట్ సీట్కి వెళ్ళిపోదాం, ఫ్రంట్ సీట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ ఈ ఫ్రంట్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as మాన్యువల్గా మనమైతే ఇది ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఏవేవి చూసామో అలాగే అన్లాక్ హ్యాండిల్ బార్ అయితే క్రోమ్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు, అట్లీస్ట్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చిన ఇదైతే ఇంకొంచెం బాగుండేది. ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ దీంట్లో రిక్లైన్మెంట్ ఒకటే ఉంది, హైట్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు. దీంట్లో కూర్చున్న తర్వాత మనం హ్యాండిల్ చేయడానికి అంటే టోటల్గా ఆఫ్ రోడ్స్ వాటిల్లో తిరిగేటప్పుడు అలాగే సీట్ బెల్ట్ పెట్టుకుంటారు అనుకోండి, బట్ ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఇదైతే ఇలా పట్టుకొని కూర్చోడానికి టర్బైన్ టైప్ డిజైన్తో ఇదైతే ఇవ్వడం జరిగింది. ఏసీ బంటి లుక్ కూడా చాలా బాగుంది ఇదైతే. అండ్ దెన్ దీంట్లో టోటల్గా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ సీట్స్ దగ్గర కూడా చూస్తున్నారు కదా ఎయిర్ బ్యాగ్ అని, టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సేఫ్టీ పరంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ దీంట్లో గ్లో బాక్స్ చూసుకున్న డీసెంట్ సైజ్ గ్లో బాక్స్ అయితే ఉంది, కోల్డ్ గ్లో బాక్స్ అదేం కాదు. అండ్ ఈ మధ్యలో ఎలిమెంట్స్ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏసీ వెంట్స్ కూడా చూస్తున్నాం కదా, డిజైన్ ఎలిమెంట్ అంతా కూడా దీంట్లో నుంచి డిఫరెంట్గా చేశారంటే ఒక టోటల్ ప్రాపర్ ఆఫ్ రోడర్ లుక్ వచ్చేలాగా దీని అయితే తయారు చేయడం జరిగింది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్కి హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, హిల్ క్లైంబ్ అసిస్ట్ ఉంది. అండ్ ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పి ఇవన్నీ అయితే ఉన్నాయి. దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ అయితే ఎక్కడ ఏవి స్కిప్ చేయలేదు. అండ్ దెన్ ఇక్కడ 12 volts పవర్ సాకెట్ అయితే ఒకటి ఉంది. అండ్ దెన్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, బట్ ఇదైతే క్లోజ్ చేసి ఉంది అనుకుంటా. అండ్ దెన్ ఇక్కడ మన మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఒక స్పేస్ అయితే ఉంది. దీంట్లో కీ చూపిస్తుంది మీకు. సో కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, జస్ట్ లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మనం మాన్యువల్గా కీ తీసుకోవాలన్నా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఇది లాక్ అన్లాక్ చేసి మనం ఈ కీ అయితే బయటికి తీసుకోవచ్చు. అండ్ దీంట్లో 5 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో ఇది మనకు తెలిసిందే కదా 4-wheel డ్రైవ్ అనమాట. మనం ఒకవేళ మరీ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఈ 4L అయితే పెట్టుకోవాలి. సో అంత హెవీగా ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి రేర్ వీల్ డ్రైవ్తో అయితే వస్తుంది. స్టార్టింగ్ మీకు బానెట్ ఓపెన్ చేసి నేనైతే చూపిస్తాను. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది, యాజ్ వెల్ as ఈ ఫ్రంట్ రెండిట్లు రిలేటెడ్ పవర్ విండో స్విచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ కూడా 2 cup హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది, సీట్ బెల్ట్స్ ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, బట్ మరి కింద కూర్చున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. డ్రైవర్ సైడ్ సీట్లో కూర్చుని అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ లైట్ అయితే ఏం లేదు, సన్ వైజర్తో పాటు. అండ్ ఈ మధ్యలో మనకి ఆన్ అండ్ ఆఫ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జస్ట్ నార్మల్ది అనమాట. అండ్ ఈ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి జిమ్ని అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రిక్వెస్ట్ సెన్సర్ అనేది మనం లాక్ ఆర్ అన్లాక్ అనేది దీని నుంచి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అన్లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను లాక్ చేశాను కదా. అండ్ దీని నుంచి ప్రెస్ చేయకుండా జస్ట్ ఈ కీ దగ్గరలో ఉన్నప్పుడు మనం రిక్వెస్ట్ సెన్సర్ యూజ్ చేసి కూడా మనం లాక్ ఆర్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాగ మనకి డోర్స్ చూసుకున్నా సరే 90 degree ఓపెన్ అవుతున్నాయి. సో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఒకవేళ ఎక్కాలి అనుకున్నా సరే దీంట్లో అయితే ఈజీగా ఎక్కచ్చు అనమాట. అండ్ దీంట్లో టిల్ట్ స్టీరింగ్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టిల్ట్ స్టీరింగ్ ఆప్షన్ అయితే ఉంది, బట్ టెలిస్కోపిక్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా లేదు, జస్ట్ ఓన్లీ రిక్లైన్ చేసుకోవడానికి మాత్రమే ఉంది. అండ్ దెన్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి క్లచ్ ఉంది, బ్రేక్, యాక్సిలరేటర్ 3 అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఏసీ బండి అయితే ఈ టైప్లో ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఆటో స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంది. అంటే మనం ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఆగుతున్నాం అనుకోండి, అంటే ఒక 10 seconds అలా ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ మనం స్టీరింగ్ ఒకవేళ కొంచెం ఇలా మూవ్ చేసినా లేదంటే యాక్సిలేటర్ కొంచెం తొక్కినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా లైఫ్కి వస్తుంది అనమాట. అంటే ఇంజిన్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ మనకి హెడ్లైట్ దగ్గర వాషర్ మీకు చూపించాను కదా దాని రిలేటెడ్, బట్ దీంట్లో ప్రెసెంట్ వాటర్ అయితే లేవు. మీకు ఇది ఎలా ఫంక్షన్ చేస్తామని చూపించడానికి. అండ్ హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉంది, హెడ్లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఇచ్చారు.
సో ఇవి వచ్చేటప్పటికి పవర్ అసిస్టెడ్ ఓఆర్విఎమ్స్ అయితే ఉన్నాయి. ఆటో ఫోల్డబుల్ ఆప్షన్ అయితే లేదు కానీ, అండ్ ఇక్కడి నుంచే మనం ఓఆర్విఎమ్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, లెఫ్ట్ అండ్ రైట్వి. ఇక్కడ మనకి స్టీరింగ్ తిప్పడానికి లేదు కాబట్టి మీకు ఫీచర్స్ ఏమేమి కనబడుతున్నాయో మొత్తం నేనైతే క్లియర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ప్రస్తుతానికి న్యూట్రల్లోనే ఉంది. సో ఓఆర్విఎమ్స్ ఇక్కడ నుంచే మనమైతే ఆపరేట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్వి. అండ్ ఇక్కడ చూసుకుంటే కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ అయితే ఉంది. అండ్ దెన్ మోడ్ బటన్ ఉంది, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ చేసుకోవడానికి, ఇన్ఫో. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది. సో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని మనం ఏ స్పీడ్లో వెళ్ళాలనుకున్నా ఆ స్పీడ్లో లాక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో స్పీడ్ సెన్సింగ్ కూడా ఉందంటే మనం 80 దాటినా లేదంటే 120 అలా దాటినా వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. మనకి ఎప్పటికప్పుడు స్లో డౌన్ అవ్వమని వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇదైతే చాలా స్మూత్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ వాషర్స్ అండ్ వైపర్స్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ హెడ్లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే టోటల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దీంట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు. అండ్ దాన్ని రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ టైం ఉంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సీట్ బెల్ట్స్, అలాగే టోటల్ కిలోమీటర్స్ చూపిస్తుంది, డ్రైవింగ్ టైం చూపిస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్న మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కానీ బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది, లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది, అండ్ కూలెంట్ వార్నింగ్ చూపిస్తుంది. అండ్ ఈ మధ్యలో ఇంకా ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయనేది అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మనం అయితే యాక్సెస్ చేద్దాము. సో లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే చూపిస్తుంది, ఇగ్నిషన్ సిచ్యువేషన్ ఆన్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. అండ్ దెన్ టోటల్ రేంజ్ మన దాంట్లో ఉన్న ఫ్యూయల్ కెపాసిటీ తోటి టోటల్ రేంజ్ ఎంత అనేది అయితే చూపిస్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది, డ్రైవింగ్ టైం. సో ఇవన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్న మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ, అండ్ దీంట్లో చూసుకున్న మనకి టచ్ స్క్రీన్ చూసుకుంటే టోటల్గా 9 ఇంచ్ అయితే వస్తుంది. ఇది ఆల్ఫా వేరియంట్ కాబట్టి, అదే జెటా వేరియంట్లో చూసుకుంటే మనకి 7 ఇంచ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో అయితే చూస్తున్నారు కదా డిస్ప్లే లాంగ్ వేస్ టైం. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో యాజ్ వెల్ యాజ్ యాపిల్ కార్ప్లే ఉంది. అండ్ మన ఫోన్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవంతా కూడా టోటల్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. వాయిస్ రికగ్నిషన్ ఫీచర్, మ్యూజిక్ వినాలన్నా లేదంటే కాల్స్ గురించి కానీ. అండ్ హోమ్ బటన్ అయితే ఇది టైం చూపిస్తుంది. అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్ అవన్నీ ఇక్కడ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే చూపిస్తుంది. సో ఫ్రంట్ మన గ్లాస్ దగ్గర కానీ లేకపోతే బ్యాక్ గ్లాస్ దగ్గర కానీ మనకి హీట్ ఆప్షన్ ఒకవేళ మనం పెట్టుకోవాలంటే అండ్ మోడ్ చూపిస్తుంది. అండ్ మోడ్ అంటే మనకి ఏసీ అనేది కాళ్ళ దగ్గరికి తగలాలి లేకపోతే ఫేస్ దగ్గరికి తగలాలి, ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ కూలింగ్ అడ్జస్ట్మెంట్కి అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఓవరాల్గా క్యాబిన్లో ఉన్నవైతే. అండ్ దీంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పుష్ స్టార్ట్ అనేది మనకి ఆల్ఫా వేరియంట్లో మాత్రమే వస్తుంది, జెటా వేరియంట్లో రాదు. జెటా వేరియంట్ ఉన్నప్పుడు అది సెపరేట్గా నేనైతే రివ్యూ చేస్తాను. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ, అండ్ అలాగే ఈ గ్లాస్ దగ్గర చూసుకున్న మనకి లైట్ గ్రీన్ షేడ్ అయితే వచ్చింది కదా. సో ఇది కూడా ఏంటంటే మనకి ఆల్ఫా వేరియంట్లో వస్తుంది, జెటా వేరియంట్లో అయితే రాదు. అండ్ అలాగే మనకి పెట్రోల్ లిడ్ చూసుకున్నా సరే మనకి ఈ డిజైన్తో పాటు ఇక్కడైతే ఇంటిగ్రేట్ అయిపోయింది. దీంట్లో 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేటప్పటికి మనకి 17 వరకు మైలేజ్ అయితే వస్తుంది. దీంట్లో పెట్రోల్ మాత్రం ఉంటుంది, డీజిల్ అయితే ఏం లేదు. మారుతి ఆల్మోస్ట్ డీజిల్ వెహికల్స్ అన్ని కట్ చేసింది కదా, ఇప్పుడు ఓన్లీ పెట్రోల్లోనే మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా. అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అలాగే మైలేజ్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇంకొంచెం తగ్గుతుంది, 16.39 km/లీటర్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్గా దీంట్లో చూసుకోవాల్సింది గ్రౌండ్ క్లియరెన్స్ గురించి. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రాళ్ళ మీదకి పెట్టడం వల్ల ఇంకొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా కనబడుతుంది కానీ 210 mm అయితే వస్తుంది. ఒకవేళ మహీంద్రా థార్తో కంపేర్ చేసుకుంటే దాంట్లో 226 mm అయితే వస్తుంది. సో దీంతో పోల్చుకుంటే అదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఈ జిమ్ని చూసుకుంటే మనకి టోటల్గా 2 వచ్చేటప్పటికి జ్యువెల్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. సో ఈ 2 జ్యువెల్ టోన్ కలర్స్ అంటే ఇది వచ్చేటప్పటికి కంటికి ఎల్లో, ఇంకోటి వచ్చేటప్పటికి రెడ్ వస్తుంది. ఈ పైన పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ వస్తుంది కదా, ఇలాగ 2 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ దెన్ సింగిల్ టోన్ కలర్స్ వచ్చేటప్పటికి 5 ఉంటాయి అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే టోటల్గా కలర్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఈ ఓవరాల్గా ఈ కలర్స్లో మనకి సుజుకి జిమ్ని అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడైతే మనం ఇంజన్ అయితే ఒకసారి చూద్దాం. బానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఉంది. అండ్ దెన్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఉంది. సో ఇదనమాట దీని ఇంజన్ అయితే.
అండ్ ఇక్కడైతే సెట్టింగ్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇదంతా కూడా ఇటు సైడ్ తిరిగి అయితే ఉంటుంది. బట్ ఇది రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి ఈ టైప్లో అయితే ఉంది దీని పొజిషన్ అనేది. అండ్ ఇది వచ్చేటప్పటికి 1462cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. అండ్ 104 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ వెల్ as 134 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది గైస్ మారుతి సుజుకి నుంచి వచ్చిన కొత్త జిమ్నీ గురించి టోటల్ డీటెయిల్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 13 లక్షల నుంచి 16 లక్షల మధ్యలో అయితే ఉంటుంది. అంటే దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి, మాన్యువల్ వేరియంట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as జెటా అండ్ ఆల్ఫా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ వేరియంట్స్ని బట్టి 2,40,000 వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలాగే మీరు చుట్టూరు యాక్సరీస్ మీకు ఏదైతే చూపించానో అలా ఫిక్స్ చేసుకోవాలంటే 1,50,000 అయితే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదంటే టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా వైజాగ్లో సిరిపురంలో ఉన్న వరుణ్ నెక్సా షోరూమ్ అయితే మీరు విజిట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.